గట్టిగా చెప్పలు కొడదాం. నవనత సిద్ధేశ్వర పిరమిడ్కి ఆర్మూర్ మాస్టర్స్ పైకి రండి. ఎవరెవరు ఉన్నారో డయాస్ దగ్గర ఆర్మూర్ సంబంధించిన వాళ్ళందరూ పైకి రండి. ఎన్నో విశిష్టతలతో కూడుకొని ఉంది ఈ పిరమిడ్. అక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వారి యొక్క సహకారంతో ల్యాండ్ ఇవ్వడం, దానికి డబ్బులు ఇవ్వడం, ఎన్నో రకాలుగా ఎన్నో కట్టడాలు అనుకొని అనేక రూపాలుగా రూపాంతరం చెంది లాస్ట్కి అది పిరమిడ్ రావడం అనేది ఒక గొప్ప ఏమంటారంటే దాన్ని ఒక అద్భుతమైన చెప్పొచ్చు. ఆడ సజీవంగా సమాధి పొందిన ఒక యోగి కథ ఉంది అక్కడ. ఆ కథకు ఈ పిరమిడ్కు లింక్ ఉంది. ఆ రహస్యం నాకు అక్కడ ధ్యానం చేసినప్పుడు తెలిసింది. అక్కడి నుంచి ఎన్నో కొత్త విషయాలు, ఒక నిమిషం కూడా పట్టదు అక్కడ. ఆ గుహలోకి వెళ్ళి ధ్యానం చేస్తే మైండ్ సైలెంట్ కావడానికి 1 మినిట్ కంటే ఎక్కువ పట్టదు. అంత శక్తి క్షేత్రం అది. అలాంటి క్షేత్రంలో మనం ఇంత పెద్ద పిరమిడ్ రావడం, 72/72 పత్రి గారు మరి తన శ్వాసను వదిలిపెట్టే ఆఖరి సమయంలో రాసి ఇది కంప్లీట్ చేయాలని చెప్పిన సంఘటన అది. గట్టిగా చెప్పలు కొడదాం నవనాథ పిరమిడ్కి. థ్యాంక్ యూ మేడం. విజయలక్ష్మి మేడం ఒకే మాట మీద ఉంటూ అక్కడ ఎవరికి ఏ విభేదాలు లేకుండా ఒక సంవత్సరంలో దాన్ని కంప్లీట్ చేశారంటే వాళ్ళ టీం వర్క్ ఎలా ఉంటుందో వాళ్ళ టీం వర్క్ చప్పట్లు కొడదాం. ఒక రోల్ మోడల్గా ఉన్నారు వాళ్ళందరూ. గంగారెడ్డి గారు అద్భుతమైన సిద్ధలగుట్ట క్షేత్రం నిజంగా ఈ భూమండలం మీద ఎంత గొప్పగా ఉందో ఆ పిరమిడ్ నిర్మాణం అంత. అయితే ఎప్పటిలోపల 100% కంప్లీట్ చేసి అందరు ధ్యానంలో నింపడరమ్మంటారు. పితామా పత్రిజీకి నమస్కరించుకుంటూ, అదేవిధంగా స్వర్ణమాల అమ్మకు నమస్కరించుకుంటూ, అదేదో ఆర్మూర్ లోపల ఉన్నటువంటి నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ ఏదైతే ఉందో ఆ స్థలము పూర్వకాలం నుంచి కూడా అక్కడ ఎందరో సిద్ధులు మునులు ధ్యానం చేసినటువంటి స్థలము. ఆ స్థలం లోపల పిరమిడ్ నిర్మాణం కావాలని పత్రిజీ కోరుకోవడం జరిగింది. మా ఆలోచన ప్రకారం ఏంటంటే 36/36 కట్టాలనుకున్నాము. కానీ పత్రిజీ యొక్క సూచన మేరకు 72/72 పిరమిడ్ నిర్మాణం కొరకు సంకల్పించుకొని దాన్ని తొందర లోపల కూడా, అంటే ఏం కూడా ఇది లేకుండా ఎన్నో ఫండ్స్ అందరు కూడా టకటక వచ్చేసి అవన్నీ కూడా ఏదైతుందో నిర్మాణమైంది. మేము అది ఇంకొక 6 మంత్స్ లోపల పూర్తి చేసి ఆ యొక్క ఈ విశ్వానికి అంకితం చేస్తాం. ప్రతి వారం కూడా అక్కడ 500-600 మంది ధ్యానులతోని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన పరిమళ మేడం కూడా రావడం జరిగింది. చాలా చక్కని లొకేషన్ ఉంది అక్కడ. ఒకసారి మేడం మాట లోపలిందాం. గంగారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్, మొత్తం ఆర్మూర్ టీమ్ కంగ్రాచులేషన్స్. ఈసారి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి హైయెస్ట్ వాలంటీర్స్ వచ్చారు. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో హైయెస్ట్ డబ్బులు కూడా వచ్చాయి. సో కానీ డబ్బుల కంటే మీ ప్రెజెన్స్ రియలీ మ్యాటర్స్. అండ్ సిద్ధులగుట్టలో మంచి వ్యూ ఉన్న రూమ్ నాకు తీసిస్తారా? ఓకే. సో చాలా అద్భుతమైన లొకేషన్ అండి. మౌంటైన్స్ అండ్ ద ఎనర్జీ ఈజ్ సూపర్ హై. సో అందరూ వెళ్ళాలి అక్కడికి. అండ్ ఈ టీమ్ రియలీ ద బెస్ట్ టీమ్, ఆర్మూర్ టీమ్. సో థ్యాంక్ యూ సో మచ్. మరి వాళ్ళు ఏమంటారు, జూలైకి 100% కంప్లీట్ చేస్తాం. మీరు యూఎస్ నుంచి వచ్చి ఇనాగరేట్ చేయాలంటారు, అవునా? అవును మేడం, జూలై లోపల కంప్లీట్ చేస్తాం మేడం. ప్రత్యక్షన అన్న పరోక్షంగా అన్న వస్తాను. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. రైట్ సార్, థ్యాంక్ యూ. గంగారెడ్డి గారికి వాళ్ళ బృందానికి ఒకసారి గట్టిగా చప్పట్లతో. సో ఆర్మూర్ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.